క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామం నీకు వందనాలు. విభూది బుధవారం, పాస్కాయత్ కాలం. విభూది బుధవారం రోజున ఇది ఒక పండుగగా కథోలిక విశ్వాసులందరూ కూడా జరుపుకుంటారు. ఈ విభూది బుధవారం రోజున కథోలిక విశ్వాసులందరూ దేవాలయంలో ప్రార్థనలు చేస్తారు. 40 రోజుల దీక్షలను తీసుకుంటారు. ఈ 40 రోజుల ప్రయాణాన్ని విభూది బుధవారం రోజున ప్రారంభిస్తారు. చిన్నపిల్లలు, యువతీ యువకులు, పెద్దలు, వృద్ధులు, రోగులు అందరూ ఈ రోజున దేవాలయంలో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా 16 సంవత్సరములు పైబడినటువంటి వారందరూ కూడా ఉపవాసాలను ఆచరిస్తారు. ఈ 40 రోజులు దేవుని వాగ్దానాలు, బైబిల్ పఠనం విరివిగా వింటారు. దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేసిన సందేశాలను కూడా ఆలకిస్తారు. ఎన్నో పశ్చాత్తాప క్రియలను ఆచరిస్తారు మరియు దాన ధర్మాలను చేస్తారు. 40 రోజులు కథోలికులు ఈ 3 కార్యాలను తప్పక నెరవేరుస్తారు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. విభూదిని స్వీకరించేటటువంటి వారందరూ కూడా చెప్పేటటువంటిది, ఈ విభూది ద్వారా మేము త్రికరణ శుద్ధిగా ఈ రోజంతా గడపడానికి ఈ విభూది మాకు తోడ్పడుతుందని, మా పాపాలు హరించుకుపోతాయని కొందరు. మరి కథోలికులుగా మనము దీనిని ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నామంటే, నేడు మనం స్వీకరించేటువంటి విభూది మనలను ఒక రక్షణ కార్యానికి ఆహ్వానిస్తుందని, పవిత్ర తిరుసభ ప్రతి క్రైస్తవునికి నూతనీకరణకు, శుద్ధీకరణకు వసగే గొప్ప సదవకాశము ఈ పాస్కాయత్ కాలం. పాత జీవితానికి స్వస్తి చెప్పి ప్రభు యేసు మార్గాన్ని వెంబడించుటకు సిద్ధపడే నూతన అభ్యర్థులకు తల్లి అయిన శ్రీసభ ఇచ్చే అవకాశం. పాస్కాయత్ కాలం ఆరంభం నేడే. నేటి నుండి క్రైస్తవుడు ఒక సరికొత్త పందాలో తన భక్తి జీవితాన్ని సాగిస్తాడు. ప్రతి క్రైస్తవుడు తన పాపాలకు మరణించి ఉత్థాన క్రీస్తుతో నూతన జీవమును పొందుటయే దీని ప్రత్యేకత. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ హృదయాల లోతుల్లోనికి దూరి ఆత్మ పరిశీలన చేసుకొని వారు చేసిన తప్పిదములకు, కట్టుకున్న పాపములకు మనస్తాపపడి పాప మన్నింపు పొందుటకు ఇది ఒక సదవకాశం. హృదయ పరివర్తన పొందుటకు అనువైన సమయము. గురువు నుదుటిపై విభూదిని రాస్తూ ఈ మాటలు పలుకుతారు. మొదటగా, పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును విశ్వసింపుము. రెండవదిగా, మానవుడా, నీవు మట్టివి, నీవు మట్టిలోనే తిరిగి కలిసిపోయేదవు. ఈ విషయాలన్నీ మనం ప్రభువు నామమున జ్ఞాపకం ఉంచుకుందాం. ఆమేన్.